హాయ్ అండి. అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. సో ఈరోజు బాబా గారి యొక్క శ్రీ సాయినాథ స్తవన మంజరి పారాయణం చేసుకునే ముందు చక్కగా ఒక 2 నిమిషాల పాటు ధ్యానం చేసి ఆ స్తవన మంజరిలో ఉన్న అటువంటి జ్ఞానాన్ని మనం చక్కగా తెలుసుకుందామండి. సో దాన్ని తెలుసుకునే ముందు చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చుందాం. ప్రశాంతమైన మనస్సుతో వెన్నుపూసని నిటారుగా ఉంచి మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకుని వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకొని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణిద్దాం. చక్కగా ఒక్కసారి దీర్ఘ శ్వాసం తీసుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసం తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలివేయండి. చక్కగా బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది కదా. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతర ప్రయాణం చేస్తూ మనతో మనం ఉందాం ఈ కొన్ని క్షణాలు. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతుల్లో విడదీస్తూ మీ కంటికి ఎదురుగా పెట్టుకోండి. ఫైవ్ 4 3 2 1 0. నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే, సో ఈరోజు
స్వాధ్యాయంలో భాగంగా మనం బాబాగారి యొక్క స్తవన మంజరి గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఆ జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా మనలో నింపుకుందాం. ఓకే, కొంచెం స్తవన మంజరిలోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్ తెలుసుకుందాం. 2018 సాయిబాబా చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. ఒకవైపు సాయిబాబా సమాధి ఉత్సవాలతో పాటు అత్యంత మహిమాన్వితమైన శ్రీ దాసగను విరచిత శ్రీ సాయినాథ స్తవన మంజరి 100 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ సాయినాథునికి అంకిత భక్తుడు సాయి భక్త లోకానికి అత్యంత మహిమాన్వితమైన స్తవన మంజరిని అందచేసిన శ్రీ దాస్గను మహారాజుకు హృదయపూర్వక ప్రణామాలతో కృతజ్ఞత అభివందనలు. శ్రీ సాయినాథ స్తవన మంజరి అను ఈ గ్రంథమును బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన శ్రీ దాసగను మహారాజు 9/9/1918 గణేష చతుర్దశి సోమవారము రోజున బాబా ప్రేరణతో నర్మదా నదీ తీరాన శ్రీ మహేశ్వర క్షేత్రంలో రచించి షిరిడీలో శ్రీ ద్వారకామయినందు సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయి ప్రభువు ఎదుట దీనిని గానం చేస్తూ సాయీసునికి అంకితం ఇచ్చారు. శ్రీ సాయి ప్రభువు తన్మయత్వంతో చిరునవ్వుతో దీనిని ఆలకించి ఆశీర్వదించారు. ఈ స్తోత్రమును నిత్యము 11 సార్లు 7 రోజులు పారాయణ చేసినచో శ్రీ సాయీసుని సందర్శన భాగ్యము నిస్సందేహముగా లభించును. సాయిబాబా మహాసమాధి 15/10/1918 మంగళవారం. ఈ స్తవన మంజరి రచన 9/9/1918 సోమవారం. బాబా సముఖంలో చదివి బాబాకి అంకితమిచ్చింది 12/9/1918 గురువారం. బాబా సమాధికి కేవలం 36 రోజుల ముందు ఈ గ్రంథం వ్రాయబడింది. నిత్య పారాయణ క్రమం. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్య పారాయణంకు ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి ప్రేమలే అసలు సిసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే, పగలు కానీ రాత్రి కానీ ప్రశాంతమైన మనస్సుతో వీలైనంత ఏకాంత ప్రదేశములో కూర్చుని సాయిబాబా రూపాన్ని మనస్సులో ధ్యానించి పారాయణ చెయ్యవచ్చు. స్తవన మంజరి నిత్యం పారాయణము చేసే వారి సర్వ కష్టాలు 1 సంవత్సరములోనే తొలగిపోతాయి. నిత్య పారాయణకు అవకాశము లేకపోతే ప్రతి గురువారం పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశము లేనివారు కనీసము ప్రతి ఏకాదశి నాడు పారాయణము చేసినప్పటికీ కోరికలు తీరి అద్భుతమైన ఫలితాలు నిస్సందేహముగా పొందగలరు అని ఫలస్తుతిలో రచయిత వివరించాడు. అది వింటూ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. అంటే దీని పారాయణ సూక్ష్మంలో మోక్షం. అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార, సర్వసాక్షి,
ఓ పార్వతీనందన, మయూరేశ్వర, లంబోదర, ఊహాతీత, ఓ గణ ఓ గణపతి, పాహిమాం పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడుగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి. ఓ మంగళస్వరూప, బాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి, వాగ్విలాసిని, నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు శబ్ద సృష్టికి రాణివి. నీవు ఈ జగత్తుకే అలంకార భూషణం. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత, వాగ్దేవి, నీకు వందనం, దేవతాస్తుతి. ఓ పండరీనాథ, పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ, సాధు జనప్రియ, సగుణ స్వరూప, దయాసాగర, నరహరి, పరమ దయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి, రుక్మిణీ వల్లభ, సర్వ జగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జనులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా? ఓ ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్య గర్వంతో డంబాలు పలుకుతూ కేవలము వాదాలకే పరిమితమయ్యి ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతుంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మాయ మోహితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన, శంకర, కపాల మాలాభరణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దుర్జటి, ఏమి నీ నామ మహిమ! ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని వ్రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్నందించి నన్ను సఫలీకృతిని చేయి. ఆత్రేనందన, దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్తవరేణ్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయం, దిగ్విజయం. పతిత పావన, దయామయ, నీ పాద పద్మాలపైన శిరస్సు ఉంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ, మీరే పురుషోత్తములైన శ్రీ మహావిష్ణువు. మదనాంకుతుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే. జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధము వంటి వాడవు. నీవు దీనుల పాలిట చింతామణివి, భక్త జనులను పునీతులను చేసే పావన గంగా నది తల్లివి. సంసార సాగరములో మునిగి దారి కానని వారిని దరిచేర్చే నౌకవు. ఈ జగత్తులో భయార్థులకు నీవే ఆశ్రమం. ఈ జగత్తుకు మూల కారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మ, జీవులు, జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు. అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించిన సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యం ఇది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపచేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు వాటికతీతుడవే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా.
కేవలం సృష్టి ధర్మానుసారంగా మాత్రమే సాయి తన భౌతిక దేహాన్ని త్యజించారు. శుద్ధ చైతన్య స్వరూపుడైన సాయికి జనన మరణాలు ఎందుకు ఉంటాయి? అందుకే సమాధి నుండి నా మానుష్య శరీరము మాటలాడును అని అభయమిచ్చారు బాబా. జలకుండలములో కనిపించే నీరు అక్కడే పుట్టినట్ట కాదు కదా. అది పూర్వము ఏనాటి నుంచో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశములో నీరు ఊరితే దానిని కుండము అని అంటాము. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండటము ఇంకటము అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలము కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడూ ఆ కుండానికి ఇవ్వదు. జనన మరణాలు తనువుకే కాని ఆత్మకెప్పుడూ అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కళకళలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, అంటే జీవాత్మ. కుండములు అనేకము, కానీ జలం ఒక్కటే. ఓ సాయిదేవ దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవు. నీవు వజ్ర ఆయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలముగా నాశనమునరించి, అంటే జ్ఞానోదయాన్ని కలిగించి, ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు అనేకం, కానీ జలం ఒక్కటే. ఓ సాయిదేవ దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవు. నీవే వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలముగా నాశనం ఒనరించు, అంటే జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు, అంటే జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. ప్రతి ఒక్క కుండానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలు ఉంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగత్తులోని సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావము ఉచితం కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వేద భావముతో చూడటం ఎంత మాత్రం సరికాదు. మేఘాల నుండి వర్షింపబడే నీరు అంతా ఒకటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. గోదావరి నదీ గర్భములో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రముగా భావింపబడి పూజలందుకుంటుంది. బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహము, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువర్య, మా జీవితాలు సార్థకము చేసుకోవటము కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకంతటి పవిత్రత ఆ గోదావరి నదీ గర్భం వల్ల మాత్రమే, అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టతంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒకటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రతను సంచరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణము ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడి నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాల నుంచి జలం మొదట మధురముగా ఉంటుంది, కానీ
అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల వ్యాధికారకము, ఉప్పు చేదుల్లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామ క్రోధ లోభాది అరిషడ్ వర్గాల కల్మషాలు అంటని పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామము శోభిస్తుంది. కనుక సత్పురుషులు అందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవా, మీరు వాళ్ళందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. ఎప్పుడో త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడు ఉన్న నీరు ఇప్పుడు ఉందా? ఏనాడు సాగర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరములో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నది గర్భానికి దానిలోని నీటికి పవిత్రత చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఏటేటా పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. సత్పురుషులు అందరికీ కూడా ఈ సిద్ధాంతం అన్వయిస్తుంది. గోదావరి తీరములోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దమవుతుంది. అలాగే సత్పురుషులు సాధజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. నీరు నదీ మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. వీరు నదీ మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనక సనందులు సత్కుమారులు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తరువాత నారదుడు, తుంబరుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలము నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దములోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుషుల పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దములో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థం. శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల కిల్మిషాలు నిర్మూలించగల నీ దివ్య చరణార విందాలను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాగన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు, ఓ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలవలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరశువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరశువేదివి, నేను పాపాత్ముణ్ణి. నన్ను విడువకు, నీ దరి చేర్చుకు. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతీత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలముగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర్య, పరశువేది తాకిన తరువాత కూడా ఇనుము బంగారముగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరశువేదిది. అందుచేత మలినాలను పోగొట్టు, మమ్మల్ని ఉద్ధరించు బాబా. దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడుగా చెయ్యలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది, నేను ఇనుపముక్క లాంటి వాణ్ణి. అందుచేత ఇది మీ బాధ్యత కూడా. సాయి మాత, బిడ్డలు తప్పు చేయటం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను లాలించి ప్రేమగా చేరదీయదా? అదే విధముగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మీ కోరికలు తీర్చే కల్పతరువు, ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఏ సందేహము లేదు. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామము చేర్చే సోపానము కూడా నీవే. ఓ పరమ పావన పుణ్య పురుష, ఓ శాంత స్వరూప, ఆనంద నిలయ, సిత్వరూప, పూర్ణావతార, వేద వర్ణిత జ్ఞానసింధు వందనం.
ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమ, శాంతి నిలయమా, భక్తలోక విశ్రాంతి ధామమా, మమ్ములని అనుగ్రహించి మీ కృప మాపై వర్షించండి. విశిష్ట అవతారుడు సాయి. ఓ సాయినాథ, సమర్థ సద్గురుడు, ఓ సాయినాథ, సమర్థ సద్గురు స్వరూప, సద్గురు మచ్చీంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జలాంధ్రుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏక్నాథ్ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దావాంగాం నివాసి, మాన్కోజ్ బోధల, సావంతమాలి, సమర్థ రామదాసు, భక్త తుకారాం, సకారాం మహారాజ్, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం, ఆ యోని సంభవుల జీవిత రహస్యాలు నిగువుడం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడంటారు, మరికొందరు బ్రాహ్మణుడంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికి ఎరుక? శ్రీకృష్ణునిలా పరమ అద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గూర్చి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు యదకుల భూషణుడని కీర్తిస్తే, మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునునికి పూర్ణ జ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు నీ గురించి కూడా ఎవరి మనోభావాన్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలితాన్ని పొందుతున్నారు. మీరుండేది మసీదులు, నైవేద్యము సమర్పించేటప్పుడు ఫాతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిత్య అగ్నిహోత్రి, నిరంతరము దుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్తారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించటం సహజమే కదా. కానీ సాయి ప్రభు, ఇట్టి జాతి భేదాల భ్రాంతులు, శుష్క వివాదాల్లో, తర్క వితర్క మాయాజాలములో మునిగి తేలే తార్కీకులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసువులు మాత్రము వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు. మహోన్నతుడవైన జగద్గురు మూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించటానికి మసీదులు నిరంతరము ధుని వెలిగించి అగ్నిహోత్తారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. సత్యరూపివి నీవు, ఈ ఊహల కందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కీకులకు అంతుపట్టని మీ తత్వాన్ని వాక్కులతో ప్రకటించటం సాధ్యమా? అటువంటప్పుడు మీ మాటలు నిలవగలవా? అందుకు కేవలం సంపూర్ణ భక్తి విశ్వాసాలే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర పెళ్ళు బుక్కిరాగా మౌనముగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించటానికి వ్యవహార సరళిలో సాహిత్యములోని పలుకులే సాధనాలు కదా. అందుచే నిన్ను కీర్తించే ఈ పదజాలములో పవిత్ర స్తుతి సాహిత్యమే చిరస్థాయిగా నిలుచుగాక. అందుచేత మీ అనుగ్రహం వలన లభించిన కవితా శక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావము ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యము చూపించక కరుణారసము కురిపిస్తారు. హిరణ్యకశివుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతలను ద్వేషించారు, అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజు జాలంధర మునీశ్వరుడు పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి యొక్క దుష్కార్యాన్ని ఏమాత్రము వ్యధచెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషము అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు.
అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించారు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్వాన్ని వర్ణించనెవరితరము. సాధు సత్పురుషులు సూర్యనారాయణులు లాంటి వారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు అమిత సుఖప్రదాయిని అయిన చంద్రుడి లాంటి వారు. వారి కృప చల్లని వెన్నెల్లా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళ భరితమైన కస్తూరి రసపూర్ణమైన చెరకు వంటి వారు. వారి వ్యాజ్య కరుణ సుగంధముల పరిమళిస్తుంది. వారి కృప మధుర రసభూరితం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండటం వారి సహజ గుణము. పాప ప్రక్షాళన ఎలాగంటే మలిన వస్త్రాలు శుభ్రం కావటానికి గోదావరి వద్దకొస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరముగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలోనున్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలోకి చేరినవే. ఓ సాయి సమర్థ పతీత పావన, ఆ పేటికే వైకుంఠం. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్ వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్థానఘట్టంలో జీవాత్ములనే వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, ఈ మీ పాద పంకజ దర్శనమే పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చెయ్యగల సమర్థులు మీరు. పరమ పావన మూర్తి. మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాలను పొందుతుంటాము. అందుచేత అవి పోగొట్టుకోవటానికి మీలాంటి ఉత్తమ సాధన సత్పురుషులను తరచుగా సందర్శించటానికి మేము తగిన వాళ్ళం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడే స్థానఘట్టాలపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా సమాశ్రయం. ఓ సద్గురు మౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లటి నీడనిచ్చే మహావృక్షము వంటి వారు. మేము తీవ్ర తాపత్ర అగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృపయనేడి చల్లని నీడలో సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి ప్రభు. నీడ కోసము ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుండి ఎండ వేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షము వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్ర అగ్ని మమ్మల్ని బాధిస్తుంటే నిన్ను ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకములో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగటం అసాధ్యం. ఓ శేషసాయి, కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గము ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయముతో విభీషణుడు శ్రీరామచంద్రుడి దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధము పెంపొందింది. శ్రీవారి మహిమలు సత్పురుషుల కారణముగానే విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణముగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వమును ఊహించి ఉపాసించటము సామాన్యులకు సాధ్యము కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకములో ప్రచారము చేశారు. సగన సాకార రూపములో ఆ పరబ్రహ్మను అవతరింపచేశారు. వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభుడు అయిన శ్రీకృష్ణుని ధామాజీ అంటరాని వారిగా మార్చారు. ఆ జగన్నాథుడే భక్త చోఖామేళా కోసము పశువుల కళేభరాళ్ళు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీవారి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. అట్టి యోగ్యత, పరమాత్మ వద్ద చనువు, ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించేవారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా అధికంగా చెప్పనవసరము లేదు. యోగీశ్వరుడు, ఓ సాయినాథ, సద్గురు మౌళి, షిరిడీ పురాధీశ,
ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి, తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయిష, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుడు నైనా నేను మాటల కందని నీ లీలలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించటానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించారు. తాపస జనుల అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, మూరెడే వెడల్పు ఉన్న చెక్క బల్లాను ఎత్తులో వేలాడుదీసి దానిపై నిద్రించారు. నిరూపమానమైన మీ యోగ శక్తిని ఎరుకపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఆశ్రిత వత్సలుడు, నీ ఆశీర్వచన ప్రభావముతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులు అయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు ప్రభు. మా ఐహిక బాధలను తొలగించటానికి మీకు అసాధ్యము కాదు. గజరాజులకు చిట్టి చీమ బరువవుతుందా? ఓ సద్గురు రాయ, మీ దీనుణ్ణి కరుణించు దీనబంధు. నీవే దిక్కని నమ్మి వినమ్రముగా నీ పాదాలను ఆశ్రయించి నన్ను అలక్ష్యం చెయ్యకు ప్రభు. నీవు రాజాది రాజువి, ధనికులలో కుబేరుడవు, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగత్తులో నీకు నీవే సాటి. సాయినాథ పూజ. సాయిదేవ, ఇతర దేవతల పూజలకు ఎన్నో పూజా ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలు ఉన్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించటానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తుంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యములో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పుని ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదట నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజము నీకు తెలియదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను. కానీ నిజానికి నా మనస్సుకంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవజ్ఞానము లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరార్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సన్నిహితత్వాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. యథార్థానికి నాకు ఆ సామర్థ్యము కూడా లేదని నేను ఎరుగుదును. అందువలన అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమ అశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనము పూయిచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కపనిని మీకు వస్త్రముగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమాలతో మీ గళసీమ అలంకరిస్తున్నాను. ఓ పాప భంజన, నా దుర్గుణాలను, పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మన్న పదార్థాలే, కానీ వాటి నుంచి దుర్గంధము వెలువడటం లేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామగ్రిని మరెక్కడా రేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూప ద్రవ్యము అగ్నిని స్పర్శించగానే దాని సహజ పరిమళము వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతీత పావన, కానీ మీ సమక్షము ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుదైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతముగా ఉంటుంది. అనగా సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాల పరిమళము మాత్రమే మిగులుతుంది. అంటే పతీతులు పావనులవుతారు. గంగా జలములోని మలినాలను తొలగించగానే గంగా నది పరిమళమయ్యి పూర్వపు పవిత్రత సంచరించుకుంటుంది. మనస్సులోని మలినాలను తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది.
ఓ గురుచంద్రమా, మాయా మోహము అనే ధూప దీపాలను వెలిగిస్తున్నాను. ప్రతిఫలముగా నాకు పూర్ణ వైరాగ్య స్థితి ప్రసాదించండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనస్సుతో మీకు ఆసనముగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యముగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, నా భక్తిని నైవేద్యముగా సమర్పించాను. దానిని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృ స్తనాన్ని గ్రోలటం మీ బిడ్డగా అది నా హక్కు. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు చెయ్యబోయే పనులకు నేను కర్తను కాను. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు వినమ్రునునై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను, స్వీకరించండి. ప్రార్థనాష్టకం. సాయినాథ, శాంతచిత్త అసమాన ప్రజ్ఞా దురీన దయాగణ కరుణాసింధు సత్యరూప మాయా మోహాంధకార వినాశక కులగోత్రాలకు అతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత కరుణా వరుణాలయ షిరిడిపురవాస, ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక పాహిమాం. సృష్టికర్తవగు బ్రహ్మదేవుడవు, స్థితికారకుడవైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయాకారకుడవైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నువ్వే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు సమస్యలు, నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలములో నీవు లేని చోటు ఉంటుందా? నీవు సకల జీవ హృదయాంతరుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు, నీకు నమస్సులు. నీవు సర్వరూపుడవు. ఈ సమస్త భూమండలములో నీవు లేని చోటు ఉంటుందా? నీవు సకల జీవ హృదయాంతరుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చంచల మనస్కుడనైన భక్తిహీనుడనైన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు ధేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజ గంగా తరంగిణి తీర్థ సన్నిభమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు, కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడనైన దాసగను చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగత ప్రార్థన. ఓ సాయినాథ, నా ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు నమస్కరించి మేమ్రోల సాష్టాంగ పడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలముగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువర్య, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియజన్ని, నేను మీ అనుంగా పసిపాపను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతీత పావన, నీవు మలయగిరి అందలి శ్రీ చందన వృక్షము లాంటి వాడవు. నేను ముళ్ళ పొదలాంటి వాణ్ణి. నీవు జీవనదిపైన పవిత్ర గోదావరి జలం వంటి వాడవు. నేను మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నేను చందన వృక్షము లాంటి వాడని ఎవరంటారు? కస్తూరి సహవాసముతో మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలల్లోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సు పైకెక్కి ఉన్నత స్థానము పొందుతుంది. మహాత్ములు రక్షించటము చేత సామాన్య వస్తువులు కూడా వారి మహిమ వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితము. నిజానికి భస్మం, కౌపీన్యము, ఎద్దు సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించటము చేత వాటిని జగతి ఖ్యాతి కలిగింది. గోపికలను రంజింప చెయ్యటానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదీ తీరాన బృందావనములో ఉట్టుకొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం.
బుధజనుల గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవ, సాయి ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పాద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి, సాయి సమర్థ, సుగుణా సుగుణాల నాశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేర్చదరని నాకు నిశ్చయముగా తెలుసు. కానీ గురుదేవ, నీకు పూర్ణ వైరాగ్య బుద్ధి నివ్వండి. చంచలతను లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనములో ఉండేటట్లు అనుగ్రహించి సముద్రములో నీ నీరు తియ్యగా మారితే ఇక ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితము మధురముగా మార్చగల అపార శక్తివంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరు కోరికలను మన్నించండి. ఓ పరంధామ, పతీత పావన, నా దోషాలు అన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రము అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి చంకలోనున్న పసిబిడ్డ ఎంతో నిర్భయముగా, ఎంతో సురక్షిత భావంతో ఉండటము సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఫలస్థితి. ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు అన్నీ నెరవేరేలా అనుగ్రహించండి. స్తవన మంజరి నిత్యము పఠించు వారిపై మీ అనుగ్రహము సదా ప్రసరించుగాక. 1 సంవత్సరములోనే వారి త్రితాపాలు కడతేరుగాక. శుచి భూతులై నిర్మలాంత కరుణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యము స్తవన మంజరిని పఠించెదరు కాక. నిత్య పారాయణకు అవకాశము లేకపోతే ప్రతి గురువారము రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య రూపాన్ని మీ మనస్సులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా అసక్తులైతే కనీసము ప్రతి ఏకాదశి నాడు అయినా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. మహిమాన్వితమైన స్తవన మంజరి పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్తిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి యొక్క ఐహిక పరమార్థిక కోరికలు అన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్య పారాయణం వలన నిరుపేదల ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది సత్యం సత్యం సత్యం, ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వలన సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. దీని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తివంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు వ్యర్థమైన కల్పనలు సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా నెలకో ఏడాదికో ఒకసారి పరమ పావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తుల పాలిట కల్ప వృక్షమైన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరముగా ప్రతిష్ఠించండి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ స్తవన మంజరి స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు పారాయణం అండి కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ జ్ఞానాన్ని అంతా మనలో నింపుకోవటం కోసం చక్కగా చివరిగా 1 నిమిషం పాటు ధ్యానం చేసుకొని ఈ సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. బట్ కానీ తప్పకుండా స్తవన మంజరిలోని జ్ఞానాన్ని అందరూ తీసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటని స్థిరమైన సుఖాసనంలో కూర్చోండి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ అంతర ప్రయాణం చేయండి. జ్ఞానాన్ని అంతా మనలో సంపూర్ణంగా నింపుకుందాం. దాసులను చక్కగా వర్ణించారు.
మాస్టర్స్ దానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. సో స్వాధ్యాయంలో భాగంగా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక సెక్షన్లో కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బాయ్.